నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఆధునిక మహిళపై తెలియకుండా అనేక బాధ్యతలు వచ్చి పడుతున్నాయి. అందుకే గతంతో పోలిస్తే నేటి మహిళలు చాలా అలసిపోతున్నారు. అటు ఇంట్లోనూ ఇటు ఉద్యోగంలోనూ ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో చాలా చిన్న వయసులోనే పెద్ద వయసు మహిళల్లాగా కనబడుతున్నారు. వారిలో తొందరగానే వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తున్నాయి. కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడే మహిళలు తమ ఆరోగ్యంపై కూడా మరింత శ్రద్ధ పెట్టాలి అంటున్నారు నిపుణులు. మహిళలకు ఒత్తిడి పెరిగిపోవడం శారీరక మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతుంది. అందుకే మహిళలు మరింత సామర్థ్యంగా పనిచేయాలంటే ఉత్సాహంగా ఉండాలి. అందుకు నిపుణులు మహిళలకు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తర్వాత తెలుసుకుందాం. ముందైతే ఒక చక్కటి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ మనకు ఒక సఖి కాల్ చేశారండి. ఆవిడ పేరు సునీత. మరి ఆవిడ ఎలాంటి లుక్ కావాలనుకుంటున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ సునీత గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. అవునా? ఎక్కడి నుంచి వచ్చారు? నిజాంపేట్. మరి ఇవాళ మీకు ఎలాంటి లుక్ కావాలనుకుంటున్నారు? ఒక చిన్న ఫంక్షన్ ఉంది, సో దాంట్లో నేను స్పెషల్ లుక్ కనిపించాలని. ఓకే, చిన్న ఫంక్షన్ ఉంది కానీ ఇవి స్పెషల్గా కనిపించాలంట, అంతేనా? అంటే పార్టీ లుక్ అంతేనా? ఓకే, మరి మీ పార్టీ లుక్ కోసం మనం వచ్చేసాం సోమాజిగూడలో ఉన్న అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్కి. మరి అక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వారిని అడిగి మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ సూట్ అవుతుందో, ఎలాంటి మేకప్ సెట్ అవుతుందో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఆశ్రియ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ. ఈవిడ పేరు సునీత. హాయ్ సునీత. మన సఖీ షోకి కాల్ చేశారు. మరి వీడికి కొంచెం స్పెషల్ లుక్ కావాలి, చిన్న పార్టీ ఉంది అందండి. మరి వీడికి ఎలాంటి మేకప్ సజెస్ట్ చేస్తారు మీరు? ఓకే అండి, ఫస్ట్ దీనికి మనము ఐ మేకప్ చేద్దాం. మేకప్లో ఫస్ట్ ఐ మేకప్ చేసి తర్వాత బేస్ అప్లికేట్ చేస్తాం. ఓకే. ఐ మేకప్లో 2 కలర్స్ తీసుకుంటాము. ఫస్ట్ రెడ్, గోల్డ్, రెండింటితో మనం హైలైట్ చేద్దాం. ఓకేనండి, అయితే ఫస్ట్ ఐ మేకప్ వేస్తున్నారు. అవునండి. దాని తర్వాత మేకప్. అవును. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ప్రవీణ. ఓకేనండి, మరి స్టార్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ క్లెన్జింగ్ చేస్తాము. ఓకే. క్లెన్జింగ్ ఎందుకంటే క్లయింట్ బయట నుంచి వస్తారు కదా, తన ఫేస్లో డస్ట్ పొల్యూషన్ అంతా ఉంటుంది కాబట్టి అంతా వెళ్ళిపోవడానికి ఫస్ట్ క్లెన్జింగ్ చేస్తాము. క్లెన్జింగ్ చేసిన తర్వాత టోనింగ్ చేస్తాం. టోనింగ్ ఎందుకంటే తనకి క్లెన్జింగ్ రెసిడ్యూ ఏమైనా మిగిలిపోయి ఉంటే అది వెళ్ళిపోవడానికి టోనింగ్ చేస్తాము. ఓ వెరీ గుడ్. మరి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఎలా? ఫస్ట్ అందరూ మామూలుగా అయితే ఫస్ట్ బేస్ అప్లికేట్ చేసి ఫస్ట్ మేకప్ చేస్తారు. సో మనం అలా కాకుండా డిఫరెంట్గా చేద్దాం ఈరోజు. ఓకే. తనకి ఫస్ట్ ఐ మేకప్ చేద్దాము. ఐ మేకప్ చేసి. ఓకే, అంటే ఐ అంటే మనం ముందే ఐలైనర్, లాషెస్ అవన్నీ పెట్టేస్తారా మీరు? అవునండి. ఓకే, మరి ఎలాంటి కలర్స్ యూజ్ చేస్తున్నారు? డబుల్ షేడ్ యూజ్ చేస్తున్నాము, 2 కలర్స్, రెడ్ అండ్ గోల్డ్. డ్రెస్ మ్యాచింగ్ లాగా. అవునండి. ఓకేనండి, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే ప్రవీణ, ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది. ఓకే ఆర్షియా, రియల్గా చాలా బాగుంది. బికాజ్ ఆ అమ్మాయి కళ్ళు హైలైట్ చేస్తున్నారు కదా, సో కళ్ళతో పాటు లాషెస్ పెట్టారు కదా, ఆర్టిఫిషియల్ ల్యాష్, చాలా హైలైట్ అయ్యాయి అనమాట అమ్మాయి కళ్ళకి. అండ్ మీరు వేసిన ఐ షేడ్స్ చాలా బాగున్నాయి. మీరు 2 అన్నారు కానీ ఇక్కడ 3 షేడ్స్ కనిపిస్తున్నాయి అనమాట, విత్ బ్లాక్ ఐలైనర్తో పాటు. చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ మేకప్ చేస్తాం. ఓకే, అంటే బేస్ నుంచి స్టార్ట్ చేస్తారా? ఎస్. ఓకేనండి, స్టార్ట్ చేయండి.
ఓకేనండి, మరి బేస్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లిప్ మేకప్ చేద్దాం. ఓకే, లిప్ ఇంకా బ్లష్ Blusher కూడా ఉంటుంది కదా, కానీ ఈవెన్గా చాలా బాగా అయిపోయింది. ఎందుకంటే కళ్ళ కింద కొంచెం డార్క్నెస్ ఉండే, సో అదంతా బాగా అది కవర్ చేయడానికనే మేము షేడ్స్ తీసుకున్నాం. ఓకే ఓకే. మరి ఫస్ట్ లిప్కి ఏ కలర్ తీసుకుంటున్నారు? లిప్కి రెడ్ ఫ్యామిలీ తీసుకుంటాము. రెడ్ ఫ్యామిలీలో లైట్ చేద్దాం. ఓకే, ఐ షేడ్ ఏదైతే కలర్ వేసారో లిప్ కూడా అదే కలర్ తీసుకుంటున్నారు. ఓకే, మరి స్టార్ట్ చేస్తానా? ఓకే. ఓకే ప్రవీణ, లిప్స్టిక్ అండ్ బ్లషర్ కంప్లీట్ అయిపోయింది. యా, చాలా బాగుంది. అంటే మీరు మేకప్ వేసి ఫౌండేషన్ వేసిన తర్వాత బ్లష్తో చాలా హైలైట్ అయిందనమాట. బికాజ్ ఆ షైనీనెస్ కనిపిస్తుంది ఫేస్లో. అండ్ లిప్స్టిక్ చాలా హైలైట్ బికాజ్ ఐ షేడ్కి అండ్ లిప్స్టిక్కి చాలా సూటబుల్ అయింది. అండ్ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ హెయిర్ స్టైల్ అండి. ఓకే, ఎలాంటి హెయిర్ స్టైల్ వేస్తున్నారు? దానికి హెయిర్ స్టైల్ ఎలా అంటే రివర్స్ ఫ్రెంచ్ బ్రేడ్ చేసి ఈ బన్ అనేది ఇక్కడ సైడ్లో పెట్టేసి హెయిర్ స్టైల్ చేస్తాం. ఓకేనండి, మరి స్టార్ట్ చేస్తున్నా? స్టార్ట్ చేద్దాం. యా, చాలా బాగుంది ఆశ్య. అసలు ఫస్ట్ ఈ అమ్మాయి ఎలా ఉందో మొత్తం హెయిర్ స్టైల్ మేకప్ వేసిన తర్వాత లుక్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. అంటే డ్రెస్ చేంజ్తో చూడాలి, కానీ మీరు వేసిన జడ అయితే చాలా బాగుంది. ఎందుకంటే 3 కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ యూస్ చేశారు మీరు. స్టోన్స్ ఒక రకంగా అండ్ వెనకాల ఫ్లవర్స్తో డిఫరెంట్గా ఉంది. నేనైతే ఇప్పుడు దాకా ఇది చూడలేదు. చాలా కష్టం కూడా, చాలాసేపు కూడా పడింది కదా మనకి. చాలా బాగుంది ఓవరాల్గా లుక్ అయితే. అండ్ ఈ కర్లీస్, మీరు ఆ కర్లీస్ పెట్టినప్పుడు చేయడం చాలా బాగుందన్నమాట. అండ్ స్టిఫ్గా ఎంతసేపు ఉంటాయి ఆ కర్లీస్? తను వాటర్ పడేంత వరకు ఉంటాయి. ఓకే, హెడ్ బాత్ చేశాను. సో పార్టీకి వెళ్ళి ఇంటికి వెళ్ళే వరకు డెఫినెట్గా ఉంటాయి కదా. మేకప్ అయితే సూపర్గా వచ్చింది, హెయిర్ స్టైల్ ఇంకా సూపర్గా ఉంది. ఇంక మరి డ్రెస్ చేంజ్ ఒకటే మిగిలిందిగా. సునీత, డ్రెస్ చేంజ్కి రెడీయా? డ్రెస్ చేంజ్. ఓకే ప్రవీణ, మేకప్, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ కూడా రెడీ అయిపోయింది. ఓకే, ఎలా ఉంది లుక్? ఆసియా నిజంగా చాలా అంటే చాలా బాగుంది, సూపర్బ్ అనమాట. బికాజ్ సునీతని వితౌట్ మేకప్లో చూసాము అండ్ ఇప్పుడు చూసామన్నమాట ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. చాలా బాగుంది. పార్టీ అసలు వెళ్తే తినదే పార్టీ అనుకుంటుంది అక్కడ, అంత బాగుందన్నమాట. అండ్ ఓవరాల్గా మేకప్ కానీ హెయిర్ డ్రెస్ కానీ సూపర్గా ఉంది. అండ్ డ్రెస్ వేసేసరికి ఈ అమ్మాయి లుకింగ్ అంతా ఏంజల్ లాగా అనిపిస్తుంది అనమాట. సూపర్. ఈ క్రెడిట్ అంతా మీకే డెఫినెట్గా. ఇంత మంచి లుక్ సునీతకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సునీత, చాలా బాగున్నా తెలుసా. వితౌట్ మేకప్, విత్ మేకప్ నీలో చాలా చేంజ్ వచ్చింది. సూపర్ లుకింగ్ అనమాట. నాకైతే నచ్చింది. మరి నీకు ఎలా నచ్చింది? నాకు కూడా చాలా చాలా అందంగా అనిపిస్తున్నాను. ఫస్ట్ టైం ఇలా నాకు నేను చూసుకున్నాను. యాక్చువల్లీ చాలా మోడల్గా అనిపిస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ టు అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ అండ్ థ్యాంక్స్ టు ఈటీవీ. చూసారు కదా సకలు, సునీత తన లుక్ చూసుకుని తను హ్యాపీగా ఫీల్ అయింది. మీరు కూడా డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారా? అయితే మాకు వెంటనే కాల్ చేసేయండి. మా నెంబర్ 0402355640. ఇది ఇవాల్టి సొగసు చూడధర్మ. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. ఈ పోటీ ప్రపంచంలో విశ్రాంతికి సమయమే లేకుండా పోయింది. అందుకే పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఒత్తిడికి గురవుతున్నారు. నేటి ఆధునిక ఒత్తిడికి అనేక కారణాలు ఉన్నప్పటికీ మనిషి ప్రకృతికి దూరంగా జీవించడం, వాస్తవానికి దూరంగా పెద్ద పెద్ద కలలు కనడం కూడా ఒక కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. సహజ సిద్ధంగా ప్రకృతికి దగ్గరగా జీవించడం వల్ల, అలాగే వాస్తవ ప్రపంచానికి దగ్గరగా ఆలోచించడం వల్ల ఒత్తిడిని జయించవచ్చు అంటున్నారు నిపుణులు. గాలి, నీరు, మొక్కలు, పువ్వులను ప్రేమించడం ద్వారా ఎంతో మానసిక స్వాంతన పొందవచ్చు అంటున్నారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే చాలా మనకు ఒత్తిడి తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తాయని చెబుతున్నారు నిపుణులు. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.
నమస్తే, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఈనాటి మన సఖీ ఫ్యాషన్ కోటిలో ఉన్న డి స్వాతిస్కి వచ్చేసింది. మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ చూపించడానికి మనతో పాటు శైలేష్ గారు ఉన్నారు. మరి ఆ కలెక్షన్ ఏంటో చూద్దామా? నమస్తే శైలేష్ గారు. నమస్కారం మేడం. బాగున్నారా? బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ. సో ఈ రోజు మా సఖలకు లేటెస్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? ఈ రోజు మీకు డిజైనర్ బ్లౌజెస్ చూపిస్తాం. డిజైనర్ బ్లౌజెస్ అంటే సారీస్ మీదకి రెడీమేడ్ డిజైనర్ బ్లౌజెస్ సారీస్ మీద. ఓకే, చూపించండి. ఇది చూడండి మేడం. సో వెల్వెట్ అండి ఇది. వెల్వెట్ లో వచ్చేసి మీకు మధ్యలో గోల్డెన్ బ్రోకెట్. ఓకే, ఏ కలర్ వెల్వెట్ ఉంది ఆ కలర్ ఇంకా బ్లూ కాంబినేషన్ తో జనరల్లీ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఉంటది కదా, దాన్ని బట్టి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ తో జరీ వర్క్ తో ఇది ఉంది, క్లాత్ ఉంది. దీంతో ప్యాటర్న్ బ్లౌజ్ చేసినారు డిఫరెంట్ ప్యాటర్న్ గా. ఇది చూడండి, ఇది మొత్తం పింక్ కలర్ ఇచ్చినారు ఇక్కడ. అట్లానే మీకు ఇక్కడ వచ్చేసి పింక్ బ్లూ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చినారు. గోల్డెన్ బ్లూ పింక్ కలర్ లో ప్యాడెడ్ బ్లౌజ్ ఇచ్చినారు. సో ఏంటి పీకాక్ ఫెదర్స్ లాగా అలా కనిపిస్తుంది మన లుక్ చూస్తుంటే, చాలా బాగుందండి. సో బ్యాక్ సైడ్ ఎలా ఇది చూడండి, దీని బ్యాక్ ప్లెయిన్ బ్యాక్ ఉంటది. ప్లెయిన్ బ్యాక్ ఉంది, ఉత్తి గోల్డెన్ ఇంకా బ్లూ పైపింగ్ ఉంది మీకు ఇక్కడ వచ్చేసి. సో ఫ్రంట్ ఎలా అయితే హ్యాండ్స్ కి వచ్చిందో అలానే బ్యాక్ సైడ్ కూడా వచ్చింది. అండ్ కొంచెం డీప్ నెక్ ఉంది. ఇది కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు, లేదు మీకు మాకు వద్దంటే బ్లూ కలర్ రా సిల్క్ లేకపోతే పింక్ కలర్ వెల్వెట్ దేనిపైనా ప్యాక్ చేసుకోవచ్చు. ఓకేనండి, చాలా ఇది హ్యాంగింగ్స్ ఇచ్చిన చూడండి, పింక్ అండ్ బ్లూ లో మీకు వచ్చేసి. సో పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో హ్యాంగింగ్స్ ఇచ్చినారు. బ్లూ కలర్ డోరే ఇచ్చినారు, ఇంకా పింక్ బ్లూ వెల్వెట్ బాల్స్ ఇచ్చేసి హ్యాంగింగ్స్ ఇచ్చినారు. ఓకే అండి, చాలా బాగుంది. సో మరి ఈ బ్లౌజ్ రేంజ్ ఎలా ఉంటుందంటారు? ఇలాంటి రెడీమేడ్ బ్లౌజెస్ లో మన దగ్గర 600 నుంచి బేసిక్ స్టార్టింగ్ ఉంది, అప్ టు 3000 3500 వరకు ఉంది. ఓకే, అంటే మెటీరియల్ బట్టి కూడా డిపెండ్. మెటీరియల్ ని బట్టి, హ్యాండ్ వర్క్ ని బట్టి. దీంట్లో ఏం హ్యాండ్ వర్క్ లేదు మీకు, ఇట్లా ఉంటే ఇది తక్కువలో వస్తుంది, హ్యాండ్ వర్క్ ఉంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది అట్లా. ఓకే, సో అంటే వెల్వెట్ అంటే ఒక కైండ్ ఆఫ్ ప్రైస్ ఉంటుంది, వేరే మెటీరియల్ అయితే వేరే మెటీరియల్. బ్రోకెట్ లో కొంచెం కట్ వర్క్ ఉంటే ఎక్కువ అయిపోతుంది, నార్మల్ గా ఉంటే తక్కువలో అయిపోతుంది. ఇది రెడీమేడ్ బ్లౌజెస్. దీంట్లో ఏమిటంటే 4 ఇంచెస్ 6 ఇంచెస్ మార్జిన్ ఉంటుంది. ఏదైనా సైజ్ వాళ్ళకి వస్తుంది. 4 ఇంచెస్ పెద్దగా కూడా చేసుకోవచ్చు, 4 ఇంచెస్ చిన్న కూడా చేసుకోవచ్చు. ఫైన్, చాలా బాగుంది. చూపిస్తాను. ఇది చూడండి మీకు వచ్చేసి ఇది కూడా వెల్వెట్ లో. ఇది బ్లాక్ వెల్వెట్ పైన. ఇంతకు ముందు ప్యాటర్న్ చూసినాం, బ్లాక్ వెల్వెట్ పైన డిఫరెంట్ కలర్ ది యూజ్ చేసినాం. ఇది మొత్తం హ్యాండ్ వర్క్ ఉంది బ్లాక్ వెల్వెట్ పైన. సిల్వర్, గోల్డెన్ ఇంకా గ్రీన్ కలర్ యూజ్ చేసినారు. చాలా బాగుందండి. ఇది మొత్తం స్టోన్ వర్క్ ఉంది, ఇది సిల్వర్ స్టోన్ వర్క్ ఉంది, ఇది మొత్తం గోల్డెన్ స్టోన్ వర్క్ ఉంది, ఇది మల్టీ కలర్ స్టోన్ ఉంది. ఇంకా అవుట్ లైనింగ్ మొత్తం మీకు గ్రీన్ ఇచ్చినారు, రామా గ్రీన్ కలర్ అవుట్ లైనింగ్. సో థ్రెడ్ వర్క్ వచ్చిందండి గ్రీన్ లో. థ్రెడ్ వర్క్ ఉంది, సిల్క్ థ్రెడ్ వర్క్ ఉంది మేడం. ఇది దీనికి బార్డర్ చూడండి, కింద సింగిల్ లైన్ బార్డర్ ఇచ్చినారు, ఇంకా పైపింగ్ ఇచ్చినారు గోల్డెన్ కలర్. ఏ సింగిల్ కలర్ బార్డర్ ఇచ్చినారు, అట్లానే డబల్ లైన్ బార్డర్ ఇక్కడ ఇచ్చినారు నెక్ దగ్గర. సింపుల్ గా ఇవ్వకుండా 2 లైన్స్ ఇచ్చారు. ఇంకా ఈ 3 పెద్ద బూటాస్ ఇచ్చేసి చిన్న బూటాస్, చిన్న స్కాటర్ ఇచ్చినారు. అట్లానే స్లీవ్స్ పైన ఉంది మీకు స్కాటర్. సో స్లీవ్స్ మీద ఏంటంటే గోల్డ్ కలర్ లో గోల్డ్ కలర్ పైపింగ్ ఉంది చూడండి. ఓకే, చాలా బాగుందండి. సో బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది చూడండి మనం, బ్యాక్ సైడ్ దీన్ని. సో బ్యాక్ సైడ్ సింపుల్ గా ప్లేన్, ఫ్రంట్ మొత్తం హెవీ ఉంది కదా, అందుకోసం బ్లాక్ సింపుల్ గా ప్లేన్ ఇచ్చింది, ఉట్టి పైపింగ్ ఇచ్చింది. సింపుల్ గా బ్లాక్ పైపింగ్ వచ్చేసింది. సో ఈ డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి కదండి? జనరల్ గా 2 సైజెస్ ఉంటాయి మేడం. దాని తర్వాత ఆ సైజెస్ ని 4 ఇంచెస్ టైట్, 4 ఇంచెస్ లూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే మీరు చెప్పారు ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది, జిప్ ఆ స్టైల్ ఉంటుంది అన్నారు కదా. సో అంటే సైజెస్ బట్టి కూడా అవి దొరుకుతాయి, సైజ్ బట్టి దొరుకుతుంది. మార్జిన్ ఉంటుంది మేడం, ఈ బ్లౌజెస్ అన్ని ఉన్నాయి కదా, 4 ఇంచెస్ మార్జిన్ ఉంటుంది. ఎవరికి టైట్ అది వాళ్ళు లూజ్ చేపించుకోవచ్చు, ఎవరికి లూజ్ అవుతుంది వాళ్ళు టైట్ చేపించుకోవచ్చు. ఓకే, ఫైన్. సో దీని రేంజ్ ఎలా పడుతుంది? ఇది పర్టికులర్ ఈ రేంజ్ అడిగితే 1450 ఉంది. 1450, చాలా బాగుందండి. ఇంకో బ్లౌజ్ చూపించండి. ఇది చూడండి మేడం, మల్టీ కలర్ బ్లౌజ్. మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేసినారు. ఇక్కడ గ్రీన్ కలర్ బేస్ క్లాత్ ఉంది, దానిపైన ఇంకా ఇది ఫ్రంట్ ఓపెన్ ప్యాటర్న్ ఉంది. ఇది ఫ్రంట్ ఓపెన్ ఉంది చూడండి. ఇదంతా ఏంటంటే థ్రెడ్ వర్క్ అంటారు, వూలన్ వర్క్ మేడం. ఇది సిల్క్ థ్రెడ్ వర్క్ ఉంది, బట్ వూలన్ లుక్ ఇచ్చినారు. కొంత దగ్గర వూలన్ కూడా యూస్ చేసినారు. ఓకే, ఇది కచ్ వర్క్ లాగా కనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ సిల్క్ థ్రెడ్ వర్క్ ఉంది, కచ్ వర్క్ లాగా కనిపిస్తుంది. కచ్ వర్క్ అంటే కాటన్ థ్రెడ్ లో వస్తుంది, ఇది సిల్క్ థ్రెడ్ లో ఉంది. డిఫరెంట్ కనిపించాలని మల్టీ కలర్ కచ్ వర్క్ లుక్ ఇచ్చినారు. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రీన్ వచ్చింది, దాని మీద మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఉంది చూడండి. ఆ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ని బైఫర్కేట్ చేయాలని అవుట్ లైనింగ్ మొత్తం వైట్ థ్రెడ్ తో ఇచ్చినారు, వైట్ సిల్క్ థ్రెడ్ తో ఇచ్చినారు. ఓకే, చాలా బాగుందండి. సో కంప్లీట్ గా అన్ని కలర్స్ కూడా కనిపిస్తున్నాయి, చాలా కలర్ఫుల్ గా ఉంది. సో బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది? చూడండి, బ్యాక్ కూడా సేమ్ ఉంటుంది మీకు వచ్చేసి. సో బ్యాక్ కూడా ఇలానే ఉంది. సో ఇది డీప్ నెక్ వచ్చి
సో చాలా బాగుందండి. ప్లెయిన్ సారీస్ మీద వాటికి బాగుంటుంది 100% గా బాగుంటుంది. జనరల్ గా ఈ ట్రెండే ఉంది ఇప్పుడు. హెవీ బ్లౌజ్ ఉంటుంది, సాడీ ప్లెయిన్ ఉంటుంది, ఉట్టి లైట్ బార్డర్ ఉంటుంది, అట్లా ఏమైనా ఉంటుంది. సో ఇది బ్లౌజ్ అంతా కూడా చాలా కలర్స్ వచ్చినాయి కాబట్టి ఏ కలర్ సారీ మీద ప్లెయిన్ సారీ ఇక్కడ ఉన్న కలర్స్ కూడా వాడుకోవచ్చు మేడం. మెజెంటా పింక్ ఉంది, ఎల్లో ఉంది, రెడ్ ఉంది, పర్పల్ ఉంది, గ్రీన్ ఉంది, లైట్ బ్లూ ఉంది, ఎన్ని కలర్స్ పైన వాడుకోవచ్చు. సో ఏ సారీ మీద సరే చాలా బాగుంటుంది. మరి దీని రేంజ్ ఎలా వస్తుందండి? ఇలాంటి దాంట్లో మన దగ్గర 1000 నుంచి స్టార్ట్ ఉన్నాయి. 1000 నుంచి 2000 వరకు ఉన్నాయి కచ్ వర్క్. సో కచ్ వర్క్ అంటే ఇలానే వస్తుందంటారా లేకపోతే ఇంకా కొంచెం డిఫరెంట్ వస్తుంది. ఇది సిల్క్ థ్రెడ్ తో కచ్ వర్క్ ఉంది. కొంచెం ఏమిటంటే కచ్ వర్క్ లో మధ్యలో మిర్రర్ వస్తుంది, కొన్నిట్లో కచ్ వర్క్ కాటన్ థ్రెడ్ తో వస్తుంది. అట్లా వేరియేషన్స్ ఉన్నాయి మేడం. ఓకేనండి, చాలా బాగుంది. ఇంకోటి చూపించు. ఇది చూడండి మేడం, గోల్డెన్ కలర్ లో గోల్డెన్ కలర్ పైన లైట్ క్రీమ్ కలర్ వర్క్ తో థ్రెడ్ వర్క్ చేసినారు. మొత్తం ఫుల్ థ్రెడ్ వర్క్ ఉంది. ఇది గోల్డెన్ కలర్ పైన ఉంది, నెట్ పైన ఉంది. ఇది మొత్తం మీకు వచ్చేసి ఇంకా కాలర్ స్టైల్ బ్లౌజ్. జనరల్ గా డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి. హై నెక్ వస్తుంది, కాలర్ వస్తుంది, బ్యాక్ నెక్ వస్తుంది, అట్లా ఇది కాలర్ స్టైల్ ఉంది. ఇప్పుడు చూసిన బ్లౌజ్ ఇది కొంచెం డిఫరెంట్ గా కాలర్ వచ్చింది. ఇంకా ఫ్రంట్ షేప్ కూడా డిఫరెంట్ గా వీగా ఇచ్చింది. జనరల్ గా ఓవల్ ఉంటది, స్క్వేర్ ఉంటది, ఇది వీ ఇచ్చిన. ఇంకా దీనికి వచ్చేసి కింద సీక్వెన్స్ వర్క్ బార్డర్ ఇచ్చినారు మొత్తం. ఓకే, సో అంతా కూడా గోల్డ్ లో వచ్చేసింది. ఇది గోల్డ్ కలర్ కదా, మల్టీపర్పస్ కి యూజ్ అవ్వాలని గోల్డే వాడినారు. ఇది కూడా గోల్డ్ కలర్ పైన ఉంది, కొంచెం సిల్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చినారు. మళ్ళీ ఇది కూడా గోల్డే ఉంది. అండ్ కలర్ కనిపిస్తుంది కానీ అంత పర్టికులర్ గా ఇదే కలర్ తెలియట్లేదు, ఎందుకంటే వైట్ కలర్ అంతా డామినేట్ చేసేస్తుంది. చాలా బాగుందండి. సో హ్యాండ్స్ ఇది చూడండి, దీని హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ ఉన్నాయి. 3/4 హ్యాండ్స్. ఇది ఆప్షనల్ ఉంది. 3/4 కావాలంటే 3/4, హాఫ్ కావాలంటే హాఫ్ పెట్టుకోవచ్చు. ఓకే అండి, మరి బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది? ఇది చూడండి, బ్యాక్ కూడా ప్యాటర్న్ ఉంది, డీప్ నెక్ ఉంది. మీకు బ్యాక్ కూడా మొత్తం డిజైనింగ్ ఇచ్చినారు ఓవల్ షేప్ లో. ఇది బ్యాక్ ఓపెన్, బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంది. ఓకే, సో అంటే కాలర్ వచ్చింది కాబట్టి దీని డిజైనింగ్ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. చాలా బాగుంది. మరి దీని రేంజ్ ఎలా పడుతుంది? ఈ పర్టికులర్ పీస్ మీకు వచ్చేసి 1500. ఓకే, సో గోల్డ్ లో వచ్చింది కాబట్టి ఏ కలర్ శారీ అయినా సరే చాలా బాగా సూట్ అవుతుంది. సో ప్రెసెంట్ అయితే ఈ కలెక్షన్ అంటే మార్కెట్లోకి వచ్చిన కొత్త ట్రెండ్లో బ్లౌజెస్లోనే చాలా వెరైటీస్ చూపించారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. నేటి పోటీ ప్రపంచంలో చాలా సాంప్రదాయ అలవాట్లు, పద్ధతులు క్రమంగా తగ్గిపోతూ కొత్తవి వచ్చి చేరుతున్నాయి. మన సాంప్రదాయ వంటకాల స్థానంలో పిజ్జాలు, బర్గర్లు వచ్చి చేరుతున్నాయి. ఒకప్పుడు అమ్మాయిలు పూలంటే చాలా ఇష్టపడేవారు. ఈ తరం అమ్మాయిలు కొంచెం పూలకు దూరంగానే ఉంటున్నారు. అలాగే అపార్ట్మెంట్ సంస్కృతి పెరిగిపోయాక మొక్కలు పెంపకం కూడా తగ్గిపోయింది. ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా రోజా పూల మొక్కలు పెంచుకునేవారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం ఇంట్లో ప్రతిరోజు పువ్వులు సువాసన, అందాన్ని ఆస్వాదించగలిగేవారు మిగతా వారికంటే శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. వీరిలో ఆందోళన శాతం కూడా తక్కువగా ఉంటుంది. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న వంటల్ని మనకి పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా ఓ సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు మీనా కుమారి గారు. మరి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు, మనకి ఏ వంట పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మీనా గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఎల్బీ నగర్ చింతలకుంట నుంచి వస్తున్నాను. ఓకే, మరి ఈ రోజు మాకు ఏ వంట పరిచయం చేయబోతున్నారండి? కాజు టమాటో కర్రీ అండి. కాజు టొమాటో కర్రీ. సో మరి కాజు టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, జీడిపప్పు, ఆయిల్, కారం, టమాటోలు, ఉల్లిపాయ పేస్ట్, ఎండు కొబ్బరి, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నువ్వులు, పోపు దినుసులు, మీగడ, చింతపండు, కొత్తిమీర, పసుపు, సాల్ట్. ఓకే, కాజు టొమాటో కర్రీ కావాల్సిన పదార్థాలు చెప్పారండి. ఇప్పుడు మరి తయారీ విధానం, మరి ఫస్ట్ ఏం చేసుకోవాలి? బాండి. ఓకే, కొద్దిగా ఆయిల్ పోసి జీడిపప్పును వేయించుకోవాలండి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగున్నాయి, జీడిపప్పు, పల్లీలు అన్నీ కాబట్టి. సో చాలా చాలా బాగుంటుంది. ఓకే, జీడిపప్పు అంటే రంగు మారేంత వరకు వేయించుకోవాలండి? లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఓకే, లైట్ గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఓకే ఓకే, వేగిపోయండి ఇవి? వేగిపోయినాయండి. ఓకే, తీసేద్దామా ఇప్పుడు దీన్ని? తీసేద్దాం. పోపు దినుసులు. ఓకే,
పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా పసుపు. ఓకే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకుంటే సరిపోతుంది కదండి? అవునండి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అండి. ఓకే. ఓకే. ఇప్పుడు టమాటోలు వేయాలి. ఓకే. సో అలానే టమాటాలు ముక్కలు కట్ చేయని అవసరం లేదా? అవసరం లేదండి, డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి? మగ్గించుకోవాలండి? మగ్గించాలండి. ఆహా. మూత కొంచెం పెడదామా? కొద్దిగా ఆయిల్ వేస్తాను. ఓకే. మూత పెట్టండి. ఉమ్. టమాటాలు మగ్గిపోయాయండి. అందులో ఒక పేస్ట్ వేస్తాను. ఓకే. ఈ పేస్ట్ మీరు ఇంట్లోనే తయారు చేసి తీసుకొచ్చారండి? ఇంట్లోనే తయారు చేశానండి. అందులో ఏమేమి మిక్స్ చేశారు? అందులో పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు, చింతపండు, కొద్దిగా చింతపండు. ఓకే. ఇప్పుడు ఈ పేస్ట్ అందులో వేద్దాం. ఇది కొద్దిసేపు మగ్గాలండి. సో ఇప్పుడు మూత పెట్టేసుకోవచ్చు? మూత పెట్టచ్చు. ఓకే. మీనా గారు ఇది మగ్గిందా అండి? మగ్గిపోయిందండి. ఓకే. 2 స్పూన్ల కారం. ఓకే. తర్వాత సాల్ట్. తర్వాత ధనియాల పొడి అండి. ధనియా పౌడర్. ఓకే. ధనియాల పొడి వేసినాక జీలకర్ర పొడి వేయాలండి. ఓకే. జీలకర్ర పొడి వేయాలి. ఓకే. జీలకర్ర, ధనియా ఇవన్నీ కూడా డైజెషన్ కి బాగా పనికొస్తుందండి. ఇంకా మంచి స్మెల్, గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగుంటది. సిమ్ చేయండి. సిమ్ లో పెట్టండి. కొంచెం వాటర్ పోయింది. ఓకే. చూడండి. పోయింది. చాలండి. సో ఇప్పుడు దగ్గర పడాలండి గ్రేవీ? దగ్గర పడాలండి. ఓకే. మూత పెట్టేసుకున్నాం అయితే. ఓకే. సో మరి దగ్గర పడేంత వరకు వెయిట్ చేద్దామా? వెయిట్ చేద్దామండి. ఓకే. మీనా గారు మరి గ్రేవీ దగ్గర పడినట్టుంది కదా? దగ్గర పడ్డదండి. ఓ వావ్. ఆయిల్ అంతా చక్కగా ఊజ్ అయిపోయింది, పైకి వచ్చేసేయాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేసాక ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర, తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు. ఓకే. క్రీమ్ అండి. లాస్ట్ క్రీమ్ వేసి దించేస్తే సరిపోతుంది. ఓకే. క్రీమ్ అంటే మనం పాలమీగడ తీసుకోవచ్చు కదా? నథింగ్ బట్ క్రీమ్ అది. పాలమీగడ. మంచి మొగ్లాయ్ డిష్ అండి మనకి. సో ఆ మొగ్లాయ్ టేస్ట్, అరోమా అంత బాగుంది నిజంగా. ఆపేయచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసేద్దామండి? చేసేద్దాం. ఓకే. కాజు టమాటో కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. ఖచ్చితంగా. కాజు టొమాటో కర్రీ సిద్ధంగా ఉందండి టేస్ట్ చేయడానికి. కానీ దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి మీకోసం. కాజు టొమాటో కర్రీకి కావలసిన పదార్థాలు: టొమాటోలు, జీడిపప్పు, పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, చింతపండు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నూనె, పాలమీగడ. కాజు టొమాటో కర్రీ తయారు చేసే విధానం: ముందుగా పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, చింతపండు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణల్లో కొంచెం నూనె వేసి అది కాగాక జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాణల్లో మరికొంచెం నూనె వేసుకొని పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది వేగాక అందులో బేబీ టొమాటోస్ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత అందులో పల్లీల పేస్ట్ ని వేసి మరి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, జీరా పొడి, కొద్దిగా నీళ్లు వేసుకొని మూత పెట్టుకోవాలి. గ్రేవీ దగ్గర పడ్డాక
అందులో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొత్తిమీర, చివరగా పాలమీగడ వేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాజు టొమాటో కర్రీ రెడీ. కాజు టొమాటో కర్రీ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేసేద్దాం. సో చాలా చాలా బాగుందండి. మరి ఇంత రుచికరమైన వంట మాకు ఈరోజు పరిచయం చేసినందుకు గాను దిల్సుఖ్ నగర్ కుకట్పల్లిలో ఉంటున్న ప్రెగ్నా సారీస్ పర్ అందజేస్తున్న గిఫ్ట్ వాచర్. సకలు చూసారు కదండి. ఈ రోజు వంటల సందడిలో మీనా గారు చేసిన కాజు టొమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంది కదా. మరి మీకు కూడా ఇలాంటి విభిన్న వంటలు తెలిస్తే మీరు కూడా వంటల సందడిలో పాల్గొనండి. మరి మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఈ నెంబర్కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సో ఇదండి ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మొక్కల మధ్య ఎక్కువ సమయం గడిపే వారిలో ఒత్తిడి తక్కువని, అలాగే భావోద్వేగాలు కూడా అదుపులో ఉంటాయని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. చాలామంది మొక్కల పెంపకంపై ధ్యాస పెట్టడం లేదు. మనస్సుంటే చాలు అపార్ట్మెంట్లో కూడా మొక్కలు పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. చాలామంది బాల్కనీల్లోనూ కిటికీల్లోనూ ఇష్టమైన మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. రోజు నీళ్లు పోసి ప్రేమగా మొక్కలు పెంచుకునే వాళ్ళు పొద్దున్నే లేచి ఆ మొక్కల్ని తాకినా, సువాసన చూసినా మెదడులో ఉత్సాహానికి కారణమయ్యే రసాయనాలు విడుదలవుతాయని హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం చెబుతుంది. సరే, ముందైతే ఇప్పుడు ఒక చక్కటి కార్యక్రమం వస్తుంది. మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. పన్నెంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి గారు. మరి సకులు రాసిన సమస్యలకు చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరి ఆవిడని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాము. ఇప్పటిలాగా ఒక సఖి కూడా తన సమస్య గురించి మనకు రాశారండి. మరి చదవమంటారా? చదవండి ప్లీజ్. నమస్కారం మేడం, నా పేరు లీలావతి. నేను వైజాగ్ నుంచి రాస్తున్నాను. ఇటీవల సఖిలో మీ ప్రోగ్రాం చూశాను. నా సమస్య ఏంటంటే నాకు పెళ్ళై 13 సంవత్సరాలైంది. నాకు పిల్లలు లేరు. ఎన్నో పద్ధతులతో ట్రై చేశాం కానీ ఫెయిల్యూర్ అయ్యాయి. మా ఇంట్లో ఎంతో సమస్యగా ఉంది. నాకు విడాకులు ఇచ్చి మా ఆయనకు వేరే పెళ్లి చేస్తామంటున్నారు మా అత్తమామలు. ఈ 13 సంవత్సరాల్లో చాలా టెస్టులు అయ్యాయి. వీటిలో మా హస్బెండ్ కణాలు నార్మల్గా ఉన్నట్లు తెలిసింది. నా గర్భాశయంలో ప్రాబ్లం ఉంది అని డాక్టర్స్ చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకు ఆత్మహత్య చేసుకోవాలని ఉంది. దయచేసి నా సమస్యకు ఒక సలహా ఇవ్వగలరు? లీలావతి గారిది నేను విన్నానండి. ఇది చాలా అంటే స్టోరీ వింటే ఇది నార్మల్గా పెళ్ళి అయ్యి ఒక 13-20 ఇయర్స్ అవుతే ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలామందిలో ఏర్పడుతున్నాయండి మధ్యలో. సో ఏంటంటే బేసికలీ ఇప్పుడు వరి అవ్వాల్సిందంత అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ అవకాశాలు అందుతున్నాయండి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సిమిలర్ సిచ్యుయేషన్ ఒక ఆల్మోస్ట్ 1 year బ్యాక్ మన దగ్గర ఏర్పడినాయండి. అంటే వాళ్ళు ఎట్లా అంటే ఆల్మోస్ట్ 20 years అయింది పెళ్ళి అయ్యి. అండ్ అంటే ద లేడీస్ ఏజ్ వాజ్ 38 years అండి. ఆ టైంలో యూజువలీ ప్రెగ్నెన్సీ అందటం చాలా డిఫికల్ట్ అనమాట. బట్ ఆ ఏజ్లో కూడా వీ హ్యావ్ సీన్ ప్రెగ్నెన్సీస్ అండి. సో లీలావతి గారికి కొంచెం ధైర్యం చెప్పాలండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అప్పుడు ఎట్లా ప్రాబ్లం అయిందంటే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి అంత ఇయర్స్ అయిన తర్వాత ఆల్మోస్ట్ విడాకులు కూడా అనుకున్నారు. మా దగ్గర వచ్చి అంత మొత్తం డీటెయిల్గా చూసినప్పుడు కేస్ షీట్స్లో తనకి కొన్ని అంటే ఇప్పుడు ఒక కపుల్ వచ్చినప్పుడు ఎక్కడ ప్రాబ్లమ్స్ అని ఫస్ట్ మనం చూసుకోవాలి. అండాశయంలో ప్రాబ్లం ఉంటాయా, హస్బెండ్ కణాల్లో ప్రాబ్లమా, తన గర్భాశయంలో ప్రాబ్లమా అని. తన దాంట్లో ఎట్లా ఉండిందంటే అండాశయంలో చాలా ప్రాబ్లం ఉండేయండి. ఇంకా ఇప్పుడు గడ్డలు ఉంటాయి అనుకోండి, గడ్డలన్నీ మనం ఆపరేషన్ వల్ల తీసేయచ్చు. ఇంకా కొందరిలో చాలా గడ్డలు ఉండి ప్రాబ్లం ఉన్నప్పుడు వేరే విధానం చూసుకోవాల్సి వస్తుంది. ఈ మధ్యలో ఇంకొక ఇన్ఫెక్షన్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి కొన్ని, టీబీ ఎస్పెషలీ. ఇండియాలో ట్యూబర్క్యులోసిస్ అనేది చాలా కామన్ అయింది. సో ఇదేం చేస్తుందంటే గర్భాశయంలో ఉన్న స్థలం అన్నీ ప్లేస్ ఉండదు, మొత్తం అతికిపోతాయండి. దీనికి మేము యాషర్మ్యాన్ సిండ్రోమ్ అని చెప్తాం. సో ఇటువంటి వాళ్ళకి టీబీ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మళ్ళీ ఆ గర్భాశయం లోపల హిస్ట్రోస్కోప్ వేసి మొత్తం క్లియర్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో డెఫినెట్
డెఫినెట్లీ అండి గర్భాశయంలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా డిఫరెంట్ టెక్నాలజీ అప్లై చేసి ప్రెగ్నెన్సీ రావటానికి చూసుకోవచ్చండి. దెర్ ఇస్ నథింగ్ మచ్ టు వరీ. అంటే జ్యోతి గారు, లీలావతి గారు రాశారు 13 years నుంచి నేను టెస్ట్లు చేయించుకుంటున్నాను అని. అంటే ఇప్పుడు ప్రజెంట్లీ తనకి ఏమైనా టెస్ట్లు చేయొచ్చా? అంటే ఇప్పుడున్న టెక్నాలజీ టెస్ట్స్ ఏమైనా చేయొచ్చా? అంటే దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళకి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు గర్భాశయంలో ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్ని బేసిక్ టెస్ట్ ఆల్మోస్ట్ చేస్తుంటారు. అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ అని చాలా సింపుల్ టెస్ట్ అండి. అంటే గర్భాశయంలో ఇది ఎంత ఉంది సైజ్, గర్భాశయందు చిన్నగా ఉందా గర్భాశయం సైజు, అది ఒకటే సైజ్ కాదండి, బోత్ అంటే థిక్నెస్ కూడా చూసుకోవాలి ఎంత థిక్నెస్ ఉంది అని. ఇదే కాకుండా ఇప్పుడు కొత్త టెక్నాలజీ అంటే 3D స్కాన్స్ అని ఉంటాయండి. 3D స్కాన్స్లో ఎట్లా అంటే గర్భాశయం లోపల ఉన్న లైనింగ్ కూడా కరెక్ట్గా ఏర్పడతాయి. ఒక్కొక్కసారి పొరనే కాకుండా గడ్డలు కూడా ఉంటాయండి, పాలిప్ అని చెప్తామన్నమాట. సో అట్లాంటిది ఏదైనా ప్రాబ్లం ఉందా అని చూసుకోవాలి. గర్భాశయం లైనింగ్ ఎట్లా డెవలప్ అవుతుంది, పొర ఏదైనా ఉందా, సెప్టమ్ అంటారు, ప్లస్ ఏదైనా గడ్డలు ఉన్నాయా లోపల అవి చూసుకోవచ్చు. ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని డీటెయిల్గా చూసుకోవచ్చు అండి. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట. హిస్ట్రోస్కోపీ ఒకటి చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం టెస్ట్ చేసిన తర్వాత అండి ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు హిస్ట్రోస్కోపీ అనేది నాట్ ఓన్లీ టెస్ట్, ఇది ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చండి. అదే ఒకే సిట్టింగ్లో అది చూసి ఇమీడియట్లీ ఆ ఇన్స్ట్రుమెంట్ తీసి ఇంకొక రిసెప్టోస్కోప్ అని ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఆ సెప్టల్ రిసెక్షన్ అని. అప్పుడు ఆ పొరని ఈజీగా క్లియర్ చేసుకొని ఆ చిన్నగా ఉన్న గర్భాశయంని అది పెద్ద సైజ్ ఏర్పడి ఒక 9 months ప్రెగ్నెన్సీ వెళ్ళే వరకు ప్లాన్ చేసుకోవచ్చండి. అంటే జ్యోతి గారు 13 years నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు కదా, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి, మీరు చెప్పిన ట్రీట్మెంట్స్ తీసుకుంటే వాళ్ళకి 100% గ్యారంటీ అనేది ఉంటుందా? ఇప్పుడు లీలావతి గారు అంటే అట్లీస్ట్ ప్రాబ్లం అయితే ఏర్పడినాయండి. నార్మల్గా సహజంగా ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవటానికి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు గర్భాశయంలో ప్రాబ్లం అని చెప్పారు. నార్మల్గా గర్భాశయంలో ప్రాబ్లం అంటే ఒకటే టైప్ ఉండదండి, చాలా టైప్స్ ఉంటాయి. అంటే అది పుట్టరికం ప్రాబ్లం ఉండదు, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదంటే గడ్డలు ఉండొచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం అని ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి. ఇప్పుడు లీలావతి గారికి బేసిక్ ఒక స్కాన్ చేసుకోవాలి, తర్వాత 3D స్కాన్ చేసుకోవాలి, అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ హిస్ట్రోస్కోపీ. అన్నీ చేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం తనకి అంటే గర్భాశయంలో గడ్డలు ఉన్నాయా, లేదంటే పొర ఉందా, లేదంటే చిన్నగా ఉందా గర్భాశయము, సైజ్ ఎట్లా ఉంది అని డీటెయిల్గా ఫస్ట్ క్లియర్గా చూసుకోవాలి. ఇదే కాకుండా గడ్డలు ఉంటాయి అనుకోండి, అంటే ఫైబ్రాయిడ్ అని చెప్తామండి. ఈ గడ్డలు కూడా ఏ పొజిషన్లో ఉంది, ఒకటే ఉందా చాలా ఉందా ఇవన్నీ డీటెయిల్గా స్కాన్ చూసుకొని, పెద్ద గడ్డలు అనుకోండి 3-4 centimeters అని ఉంటే అది ఒక మయోమెక్టమీ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ గడ్డలన్నీ తీసిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే సక్సెస్ ఇంకా ఎక్కువ మంచిగా ఉంటాయండి. సో డెఫినెట్లీ సక్సెస్ రేట్ ఈజ్ రిలేటెడ్ టు ద ప్రాబ్లమ్స్ అనమాట. ఇంకా కొందరిలో టీబీ వచ్చిందనుకోండి, టీబీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లోపల మొత్తం గర్భాశయం అతుక్కుపోతాయండి. ఈ యాషర్మన్ సిండ్రోమ్లో సక్సెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి కొంచెం టీడీఎస్ ప్రొసీజర్ అన్నట్టు. సో ఫస్ట్ డయాగ్నోస్ గర్భాశయంలో ఎటువంటి ప్రాబ్లం అని మనం చూసుకోవాలి. డెఫినెట్లీ అండి కొత్త టెక్నాలజీ అని అప్లై చేసి ఇటువంటి కపుల్స్కి ప్రెగ్నెన్సీ అయితే డెఫినెట్లీ అందుబాటులో ఉండొచ్చండి. జ్యోతి గారు, అంటే తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే ఎంత ఖర్చు అవుతుంది వీటికి? ఓకే, నార్మల్గా అండి ఇప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ అనుకోండి, సెప్టమ్ అంటే గర్భాశయంలో పొర ఉన్నప్పుడు తీయటానికి అది పెద్ద ఎక్కువ ఖర్చు ఉండదండి. ఆల్మోస్ట్ ఒక 15,000-18,000లో అయిపోతుంది. అదే కొందరికి గడ్డలు ఉంటాయి, ఇప్పుడు ఒకటే ఉంటే కూడా ఎక్కువ ఖర్చు అవ్వదు, కొందరికి 4-5 ఉంటుందండి. అవన్నీ తీయటానికి మయోమెక్టమీ అని ప్రొసీజర్స్ చెప్తాం. ఈ ప్రొసీజర్కి యూజువలీ అరౌండ్ 30,000-40,000 వరకు అవ్వచ్చండి. జ్యోతి గారు, లీలా గారు రాసిన సమస్యకు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ప్రకృతితో గడపడంతో పాటు మహిళలు తమకంటూ కొంత సమయం కేటాయించుకొని ఇష్టంగా చేసుకునే పనులు కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయట. అంటే మనం ఇష్టం వచ్చినట్టు గడపడం, మనకు ఇష్టమైన ఆహారం తీసుకోవడం లాంటివి సంతోషాన్ని కలిగిస్తాయి. ఆహార నియమాలతో పాటు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన ఒత్తిడి తగ్గి ప్రశాంతత సొంతమవుతుంది. మనకు అత్యంత ఇష్టమైన వారితో ప్రతిరోజు మాట్లాడటం, ముఖ్యంగా చిన్న పిల్లలతో గడపడానికి అధిక సమయం కేటాయించడం వంటివి కూడా సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి. మరోవైపు అనవసర ఆలోచనలు, ఆందోళనలకు దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి. అందుకోసం ఇష్టమైన అభిరుచులు, అలవాట్లకు ప్రాధాన్యత ఇస్తే ఆందోళన స్థానంలో ఆనందం ఉంటుందని నిపుణులు అంటున్నారు. సరే,
ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.